హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మన పర్ఫెక్ట్ లేఅవుట్ ప్రైవేట్ లిమిటెడ్ టీమ్ ఎన్ఎస్పి ప్రాజెక్ట్ 4th ఫేజ్లో ఉన్నాము. సో దీని గురించి వివరాలు మన ఎన్ఎస్పి నుంచి సార్ ద్వారా మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇది ఎన్ని సంవత్సరాల మొక్క? అందరికీ నమస్తే సార్. సో నా పేరు నరేందర్, ఎన్ఎస్పిలో నుంచి డైరెక్టర్గా పనిచేస్తున్నాను సార్. సో ఈ ప్లాంట్ వచ్చేసి మనం 4 years బ్యాక్ పెట్టాం సార్. సో దీని షాగ చూడండి సార్, ఎంత లావు ఉందంటే మనం ఈవెన్ 2 చేతితో పట్టుకున్నా కూడా మనకు ఈ షాగ అందట్లేదు. అట్ ద సేమ్ టైం మీ హైట్ చూడండి సార్, ఆల్మోస్ట్ 20 feet హైట్ ఉంది సార్. సో ఈ మొక్కని కాదు సార్, మీరు ప్రతి మొక్క చూసుకున్నా కూడా ఇదే హైట్ ఇదే షాగతో వస్తుంది సార్. ఇది మొత్తం 120 acres ప్రాజెక్ట్ సార్. ఇది ఎన్ని సంవత్సరాలకి కట్ చేస్తారు సార్? సో ఇది వచ్చేసి మనకు 12 yearsలో క్రాప్ వచ్చేస్తుంది సార్. ఎప్పుడైతే ఎర్రచందనం అనేది 8 years నుంచి స్టార్ట్ అవుతుంది సార్ షాగ్ అనేది. సో 12 yearsలో మనం కట్ చేసి ఈక్వల్ రేషియో ఇస్తాం. కస్టమర్ 50%, ఎన్ఎస్పి 50%. ల్యాండ్ మాత్రం day 1 నుంచి కస్టమర్ పేరు ఉంటుంది సార్. ప్రైస్ సో యాక్చువల్గా మేము స్టార్ట్ చేసిన ప్రైస్ సార్ అప్పుడు 22 lakhs 4 years బ్యాక్ అమ్మాము సార్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో కస్టమర్ కొనాలంటే డబుల్ అయింది సార్. 42 lakhs ఎకరం పెడితే మీకు దొరకని పరిస్థితిలో ఉన్నాము సార్. ఇప్పుడు మా అప్కమింగ్ వెంచర్, ఈ వెంచర్కి ఒక 15 km డిస్టెన్స్లో ఉంది సార్. అది ఎకరం కేవలం 32 లక్షలు మాత్రమే వస్తుంది సార్. మీరు 32 లక్షల ఎకరం పెడితే మీకు 12 సంవత్సరాలు 4 కోట్ల ఇన్కమ్ గ్యారంటీ వస్తుంది సార్. 4 కోట్ల గ్యారంటీ? ఎగ్జాక్ట్లీ సార్. ఏ విధంగా ఇస్తున్నారు సార్ గ్యారంటీ? వెరీ సింపుల్ సార్. ఇది వచ్చేసి మనకు 4 years అని చెప్పాం సార్. 12 yearsలో షాగా ఒక చెట్టు నుంచి 100 కిలోలు వేసుకున్నాం. ఎకరానికి మనం 400 చెట్లు పెడతాం సార్. 400 × 100 వేసుకుంటే మనకు 40,000 కిలోలు వస్తుంది సార్. 1000 కిలోలు ఒక టన్ అంటాం కాబట్టి 40 టన్నులు వస్తుంది. ఏపీజీఓ 256/2015 ఆ రేట్ల ప్రకారం ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ వేసింది గవర్నమెంట్. ఆ ప్రకారం మనం చెప్పిన 12 years కాబట్టి సి గ్రేడ్ కింద వస్తుంది సార్. సి గ్రేడ్ గవర్నమెంట్ రేట్ 2015లో మనకు 21 లక్ష ఎకరం, 21 లక్షకు మనకు టన్ను ఉంది సార్. మనకు వచ్చింది ఎంత సార్? 40 టన్నులు వచ్చింది. 40 × 21 లక్షలు ఎంత అవుతుంది సార్? 8 కోట్లు అవుతుంది. సో 4 కోట్లకు మీ కస్టమర్ మీరు తీసుకొని 4 కోట్లు మాకు ఇవ్వాలి సార్. సో ఆ పరంగా నేను చెప్పేది లీస్ట్ 4 కోట్లు సార్. ఇంకా ఎక్కువనే వస్తుంది. ఎందుకని అసలు అంత డిమాండ్ ఎందుకు సార్? సార్ ప్రపంచంలో ఎక్కడ పెరగంది ఎర్రచందనము మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్లో 5 డిస్ట్రిక్ట్లు మాత్రం పెరుగుతుంది సార్. సో యాజ్ పర్ డిమాండ్ సప్లై సార్. మీకు ఫ్యూచర్లో ల్యాండ్ దొరుకుతుంది కానీ ఎర్రచందనం కలిగిన భూమి కానీ ఎర్రచందనం చెట్లు దొరుకుని గ్యారంటీ చెప్తున్నా సార్. సో అందుకోసం నేను ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నాను. దీనికి సంబంధించిన ప్రోడక్ట్లు ఏమైనా మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్నాయి? మన దగ్గర కరెంట్ 3 ప్రోడక్ట్లు ఉన్నాయి సార్. ఎర్రచందన సబ్బులు ఉన్నాయి, ఎర్రచందన టీ పౌడర్, ఎర్రచందన జపమాల, ఎర్రచందన బ్రాస్లెట్, ఒక 4 ప్రోడక్ట్లు ఉన్నాయి. జనవరిలో మన చౌటుపల్లి దగ్గర ఫ్యాక్టరీ స్టార్ట్ అవుతుంది సార్. మీకు మినిమంలో 50 ప్రోడక్ట్ల పైన ఇస్తున్న కంపెనీ మన ఎన్ఎస్పి సార్. అందుకోసమే చెట్లు పెట్టే బాధ్యత, పెంచే బాధ్యత, కటింగ్ తర్వాత కూడా ప్రోడక్ట్ చేసి దాన్ని మార్కెటింగ్ చేసే బాధ్యత కూడా ఎన్ఎస్పి సార్. అందుకోసం వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. సో మన దగ్గర ఎకరం ఉంటుంది మేడం, హాఫ్ ఎకరం ఉంటుంది. థర్డ్ వచ్చేసి 22 cents అంటాము, 1060 గజాలు. సో దాంతోపాటు 532 square yards 532 గజాలు కూడా మనం ఇస్తున్నాం సార్. మొత్తము 4 బేస్లో చేసినాం సార్. ఇది వచ్చేసి ఎకరం 32 లక్షలు ఉంటుంది, హాఫ్ ఎకర్ 16 లక్షలు ఉంటుంది. ఈ 22 cents పావు ఎకరం అంటాం ఆల్మోస్ట్. దీనికి వచ్చేసి 8,45,000 ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సార్, ఇది వచ్చేసి 532 square yards 4,50,000 మాత్రమే. ఎకరానికి 4 కోట్లు వస్తుంది సార్. హాఫ్ ఎకర్ 2 కోట్లు వస్తుంది. ఈ 20 cents ₹1 కోటి వస్తుంది. దీనికి తక్కువ 50 లక్షలు వస్తుంది సార్. ఇది మన ఎన్ఎస్పి సార్. ఈఎంఐ లేదు సార్. ఒకటే సార్, మనం మార్కెటింగ్ చేసుకుంటే ₹1 కస్టమర్ వేస్తాం. ఇక్కడ మార్కెటింగ్ ఏం లేదు సార్. మీరు పర్ఫెక్ట్ లేఅవుట్ చూపిస్తున్నాం. మీ పర్ఫెక్ట్ లేఅవుట్ నుంచి ఒక 300 మంది మీరు చెప్పే కెపాసిటీ ఈరోజు ఉంది సార్. రేపు అది 1000 మంది కావచ్చు, 2000 మంది, 1,00,000 మంది కావచ్చు. సో మీరు చూసిందే మాకు వెళ్ళిపోతుంది సార్. అందుకోసం మేము ఎక్కడ కూడా మార్కెటింగ్ చేయట్లేదు సార్. ఓన్లీ మౌత్ టు మౌత్ సార్. మౌత్ పబ్లిసిటీ వెళ్తున్నాం. మేడం యాక్చువల్గా మనం కస్టమర్కి day 1 చెప్తుంటే 12 years అని 99% ఎవరు అమ్మే వాళ్ళు ఉండరు. 1 or 2% ఉంటే రీసేల్ ప్లాట్ కంపెనీ అమ్మి పెడుతుంది. అది ఈరోజు మీరు కొనాలంటే 42 లక్షల ఎకరం లెక్క కొనాలి. ఏదైనా వేకెన్సీ ఉంటే మీరు ఉంటే చెప్తాను, దాని మాత్రం గ్యారంటీ ఇవ్వలేను. కొత్త ప్రాజెక్ట్లో మాత్రం మీకు ఎన్ని అంటే అన్ని ఎకరాలు ఇస్తాను. 20 వెంచర్ వస్తుంది అప్కమింగ్, దీని దగ్గరలో వస్తుంది. 125 acres వస్తుంది మేడం. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ అటు చుట్టుపక్కల మా సైడ్ కొన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు మళ్ళీ అంటే 12 years తర్వాత మళ్ళీ ఏమైనా మెయింటెనెన్స్ చేసే అవకాశం ఉందా, లేకుంటే ఓన్లీ ల్యాండ్ వాళ్ళకి పెంచుతారు? సో ఇంతకుముందు చెప్పినట్టు day 1 కస్టమర్ అవుతుంది ల్యాండ్. ఫస్ట్ క్రాప్ మాత్రం 12 years మనము 50% కస్టమర్, 50% ఎన్ఎస్పి అంటున్నాము. సెకండ్ అండ్ థర్డ్ క్రాప్ కూడా కస్టమర్ ఇస్తే మాకు 70-30 రేషియోలో వెళ్దామని ప్లాన్ ఉంది. ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ యువర్ డిసిజన్ మేడం. మీరు ఇస్తేనే మేము తీసుకోగలుగుతాం. ఫస్ట్ క్రాప్ మాత్రం మీరు రిక్వెస్ట్ చేస్తున్నామని, సెకండ్ థర్డ్ అనేది అది మీ ఇష్టం, చాయిస్. ఎన్ని రోజుల్లో అయిపోతుంది సార్ రిజిస్ట్రేషన్? ఇది స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తాం సార్. day 1 అయిపోతుంది, పెద్ద టైం ఏం పట్టదు. ఎందుకంటే
రిజిస్ట్రేషన్ అనేది ఏమంటుంది సార్, ఇది 120 acresలో రైతుల దగ్గర మనం కొనేస్తాం సార్. ఫస్ట్ మేము ఎంతమంది రైతులు ఉన్నా వాళ్ళందరి దగ్గర కంపెనీ ఎన్ఎస్పి కొని అప్పుడు యాజ్ పర్ పేమెంట్ మీ పేమెంట్ చేసిన దాన్ని బట్టి మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. సో అందుకోసం ఇక్కడ నో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ సార్, డైరెక్ట్ కంపెనీ టు కస్టమర్. ఇప్పుడు సపోజ్ కస్టమర్ కొనుక్కున్న తర్వాత ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలంటే కుదరదు కదా సార్, ఎక్కడో ఉంటారు కస్టమర్, వాళ్ళకి ఎలాంటి? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఇప్పటికీ మాకు 10,000 కస్టమర్లు ఉన్నారు. సో దాంట్లో లోకల్ ఉన్నారు, ఆంధ్ర, తెలంగాణ, ఇండియా, ఎట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్గా ఉన్నారు. సో ఇంటర్నేషనల్ వాళ్ళు ఎప్పుడు చూసుకోలేదు కదా సార్, వాళ్ళ కోసము మనము లైవ్గా సీసీటీవీ ఇస్తున్నాం సార్. 24/7 మీకు యాక్సెస్ ఉంటుంది. సో నా కస్టమర్స్ ఆఫీస్కి వెళ్ళే ముందు వచ్చిన తర్వాత వాళ్ళు టీవీ కనెక్ట్ చేసుకొని చూసుకున్న వాళ్ళు వాళ్ళు వీడియో తీసుకుని నాకు పంపించిన రోజులు ఉన్నాయి. సో ఎకరానికి ఎంత సార్ రిజిస్ట్రేషన్ చార్జెస్? ఇది వచ్చేసి మనకు బేస్డ్ ఆన్ ల్యాండ్ ఉంటుంది మేడం. సో కొన్ని దగ్గర 60,000 ఉంటుంది, అంటే కొన్ని దగ్గర 80,000 ఉంటుంది, 1 lakh కూడా ఉంటుంది అన్నట్టు. సో బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్. బాగుంది సార్ ప్రాజెక్ట్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్, మంచి ప్రాజెక్ట్ చూపించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.